ఓకే. హాయ్. వినిపిస్తుందా నా వాయిస్ అందరికి? ఓకే. నిన్న నోట్స్ ఇచ్చాను కదా! ఎంతమంది చేశారు? ఎంతమంది ఆ థింగ్‌ని కంప్లీట్ చేశారు? హౌ మెనీ హావ్ కంప్లీటెడ్ ఇట్? ఇంకోటి లోకల్‌లో చేయమన్నాను కదా! ఎంతమంది చేశారు లోకల్‌లో? హౌ మెనీ హావ్ డన్ ఇట్? ఎవరు ఎవరైనా చేశారా? ఓకే. ఓకే. చేసుంటే లింక్డ్ఇన్‌లో అప్‌లోడ్ చేయండి. ఓకే. లోకల్‌లో చేయలేదు సార్. ఓకే. క్లౌడ్‌లో చేశారా కనీసం? ఓకే. ఒకసారి మనం ఏం చేసాం ఒకసారి లోడ్ చేస్తాను. చూడండి ఏం చేసామనేది. సో, ఏం చేసాం మనం? ర్యాగ్‌ని బిల్డ్ చేసాం. వెక్టర్ ర్యాగ్‌ని బిల్డ్ చేసాం. ఏం చేసాం? ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకున్నా. ఆ టెక్స్ట్ ఫైల్ తీసుకొని, టెక్స్ట్ ఫైల్‌ని నేను ఎల్ఎల్ఎంకి అటాచ్ చేశా. అటాచ్డ్ టు ద ఎల్ఎల్ఎం అండ్ దెన్ ఐ యామ్ ఆస్కింగ్ క్వెషన్స్. క్వెషన్స్ అడిగి ఆన్సర్స్ తెచ్చుకుంటున్నా అబౌట్ దిస్ అటాచ్డ్ ఫైల్. ఈ అటాచ్డ్ ఫైల్ టెక్స్ట్ ఫైల్ అవ్వచ్చు లేదా పీడీఎఫ్ ఫైల్ కూడా అవ్వచ్చు. ఇదే స్ట్రక్చరే వస్తుంది. అటాచ్డ్ సేమ్ థింగ్. ఓకే. ఇది మనం కొలాబ్‌లో చేసాం. ఎలా చేసాం కొలాబ్‌లో? సో, ఫస్ట్ ఈ టెక్స్ట్ ఫైల్ కావాలి కాబట్టి లోడర్ యూజ్ చేసాం. ఓకే. సో, ఇక్కడ జనరల్‌గా అంటే మీకు ఒక చిన్న థింగ్ చెప్తాను. అంటే ఈరోజు చెప్తే బెటర్‌గా ఉంటదని దీన్ని ఈరోజు తీసుకొనొచ్చా. మనం ఒక ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ఎక్స్‌ప్లనేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ అన్నప్పుడు మనకి 2 పైప్‌లైన్స్ ఉంటాయన్నమాట. మనకు 2 పైప్‌లైన్స్ బిల్డ్ చేస్తాం. ఓకేనా? ఒకటి వెక్టర్స్‌ని క్రియేట్ చేసే పైప్‌లైన్ ఒకటి. ఇంకొకటి చైన్‌ని క్రియేట్ చేసే పైప్‌లైన్ ఒకటి. ఓకేనా? అంటే నిన్న మనం చూసిన దాన్ని మీరు కొంచెం అర్థం చేసుకోగలిగితే 2 పైప్‌లైన్స్ క్రియేట్ చేశామన్నమాట మనం నిన్న. సో, ఫస్ట్ పైప్‌లైన్ ఏంటి? కంటెంట్‌ని లోడ్ చేసుకొని, ఆ లోడ్ చేసిన కంటెంట్‌ని టెక్స్ట్ స్ప్లిట్ చేసి అంటే చంక్స్ లాగా కన్వర్ట్ చేసి, ఆ చంక్స్‌ని ఎంబెడ్డింగ్స్ లాగా కన్వర్ట్ చేసాం. ఆ ఎంబెడ్డింగ్స్‌ని మనం వెక్టర్ డీబీలోకి స్టోర్ చేసాం. కదా! ఇదొక పైప్‌లైన్ అన్నమాట. ఓకే. ఇంకో పైప్‌లైన్ ఏంటి? ఈ పైప్‌లైన్‌లో ఏం చేసాం మనం చైన్‌ని క్రియేట్ చేసాం. అంటే రిట్రీవ్ చేసామన్నమాట. రిట్రీవల్ పైప్‌లైన్. ఇది రిట్రీవల్ పైప్‌లైన్. ఇది వెక్టర్ జనరేషన్ పైప్‌లైన్ అన్నమాట మనకు. సో, దీంట్లో ఏం చేసాం? ఎల్ఎల్ఎం వాడాం. ప్రాంప్ట్ వాడాం. సో, ఇక్కడ ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని ఇక్కడ రిట్రీవ్ చేసాం. రిట్రీవ్ చేసి దాన్ని ఎల్ఎల్ఎంకి ఇచ్చాం మనం. దానికి ఇవ్వడానికి మనం చైన్స్ వాడాం ఇక్కడ. ఓకే. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అంటే నిన్న ఏదైతే చేసామో దాన్ని ఇక్కడ క్లియర్ కట్‌గా డిస్క్రైబ్ చేస్తున్నా వాట్ వి హావ్ డన్. ఎప్పుడైనా మీరు ఒక ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు యూ నీడ్ టు ఫస్ట్ థింక్ అబౌట్ దిస్ సిస్టమ్. ఈ సిస్టమ్ మీరు బిల్డ్ చేయగలిగితే ఈ సిస్టమ్ బిల్డ్ చేయడం ఈజీ అన్నమాట. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. అర్థమవుతుంది. ఎందుకంటే మనకి రిట్రీవర్ కావాలంటే ఈ సిస్టమ్ కావాలి డెఫినిట్‌గా. అర్థమవుతుందా? ఇంకొకటి రికార్డింగ్ స్టార్ట్ చేశానా? ఓకే. యాక్చువల్‌గా నేను రికార్డింగ్ 1 ½ అవర్ తర్వాత వచ్చింది. రికార్డింగ్ చేయలేదేమో, నిన్న క్లాస్ జరిగింది గదా! వేస్ట్ అవుతదేమో అనుకున్నా. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. రికార్డింగ్ స్టార్ట్ చేసాం. ఓకే. సో, క్లియర్ గదా ఏంటనేది? ఒక ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే 2 పైప్‌లైన్స్ కావాలన్నమాట మనకు. ఈస్ ఇట్ క్లియర్? ఓకే. సో, ఇది ఇంపార్టెంట్. జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్ దిస్ ప్రాపర్‌లీ. ఓకే. సో, ఈ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాను మీకు. సో, ఇప్పుడు ఫస్ట్ పైప్‌లైన్ బిల్డ్ చేయడానికి మనం ఏం చేసాం? ఎలా బిల్డ్ చేసాం ఫస్ట్ పైప్‌లైన్?
సో ఫస్ట్ టెక్స్ట్ ఫైల్ని లోడ్ చేసుకున్నాం. ఎలా లోడ్ చేసాం? లాంగ్చైన్ గురించి మాట్లాడదాం. ఎలా లోడ్ చేసాం? టెక్స్ట్ లోడర్. ఓకే, టెక్స్ట్ లోడర్ అయిపోయిన తర్వాత ఏం చేసాం? స్ప్లిట్ చేసాం చంక్స్. చంక్స్ కోసం ఏం చేసాం? వాట్ వి యూస్డ్ ఫర్ చంక్స్? రికర్సివ్. ఓకే, ఇది యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాం? ఎంబెడింగ్స్ క్రియేట్ చేసాం. దీనికి ఏం వాడాం? గూగుల్ జెన్ఐ ఎంబెడింగ్స్ వాడాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాం? ఫ్యాసే యూజ్ చేసి వెక్టర్ డీబీని క్రియేట్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్. ఇది ఫస్ట్ పైప్ లైన్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పైప్ లైన్ టు క్రియేట్. దెన్ ఆఫ్టర్ దిస్, దీని ద్వారా మనకి ఏం క్రియేట్ అవుతుంది? రిట్రీవర్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ రిట్రీవర్తో ఇంకో పైప్ లైన్ క్రియేట్ చేసాం, సెకండ్ పైప్ లైన్. ఏం క్రియేట్ చేసాం? ప్రాంప్ట్ డిఫైన్ చేసుకున్నాం. ప్రాంప్ట్ దేంతో డిఫైన్ చేసాం మనం? చెప్పండి చెప్పండి, తొందరగా చెప్పండి. ప్రాంప్ట్ దేంతో డిఫైన్ చేశాను? చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్. ఓకే, దెన్ చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ నుంచి ఎక్కడికి వెళ్ళాం? ఎల్ఎల్ఎంకి వెళ్ళాం. ఎల్ఎల్ఎం మనకు అవుట్పుట్ ఇచ్చింది అనమాట. సో ఈ ఎల్ఎల్ఎంకి మనం ఏమి ఇచ్చామంటే, ఒకటి కాంటెక్స్ట్ ఇచ్చాం, ఇంకోటి క్వశ్చన్ ఇచ్చాం. సో క్వశ్చన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? రన్నబుల్స్ నుంచి వచ్చింది మనకు. కాంటెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? రిట్రీవర్ నుంచి వచ్చింది. అర్థమవుతుందా? ఇది సెకండ్ పైప్ లైన్. వెరీ సింప్లెస్ట్ థింగ్ అన్నమాట. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎప్పుడైనా ఒక ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి, ఏం చేయాలంటే 2 పైప్ లైన్స్ ఉంటాయి. ఈ 2 పైప్ లైన్స్ ఉంటాయి. ఈ రెండింటిని యూజ్ చేసుకొని చేయాలి. ఓకేనా? ఇప్పుడు అంతా సేమ్ అనమాట. నువ్వు ఇప్పుడు ఇక్కడ లాంగ్చైన్ వాడుతున్నావు, రేపొద్దున ఇంకోటి వాడుతున్నావు, రేపొద్దున ఇంకోటి వాడుతున్నావు. ఫ్రేమ్వర్క్స్ మారాయి. ఎంత ఫ్రేమ్వర్క్స్ మారినా ఫస్ట్ పైప్ లైన్ ఉంటుంది కదా, ఫస్ట్ పైప్ లైన్ కామన్. అంటే ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి ఫస్ట్ పైప్ లైన్కి. సెకండ్ పైప్ లైన్లో చేంజెస్ జరగచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రేమ్వర్క్స్ ఇంక్లూడ్ చేస్తాం. అంటే ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది ఫ్రేమ్వర్క్. బట్ పాయింట్ ఏంటంటే ఫ్లో ఒకటే కదా ఫస్ట్ పైప్ లైన్లో చేయాల్సింది. సెకండ్ పైప్ లైన్లో చేయాల్సింది కూడా సేమ్ అనమాట, బట్ చేంజ్ చేసే వే మారుతుంది అంతే. అర్థమవుతుందా? అందుకే మీరు ఫండమెంటల్ అర్థం చేసుకున్నారనుకోండి, ఫ్రేమ్వర్క్ ఎలాంటిది వస్తున్నా, ఈ రోజు ఒకటి ఉంది, రేపు ఇంకోటి వస్తుంది, రేపు ఇంకోటి వస్తుంది, ఎలాంటిది వచ్చినా ప్రాబ్లం ఏం లేదు, ఇదే యూస్ చేస్తుంటారు. మీకు ఫండమెంటల్ అర్థం కావాలన్నమాట. ఇది క్లియర్? అర్థమైందా ఏంటనేది? వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఎంతమంది నేర్చుకోవట్లేదని నాకు తెలియదు, బట్ అది మీకే వదిలేస్తుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఎవరైనా ఫైనల్ ఇయర్లో ఉన్నారనుకోండి, ఈ 1 month నాతో స్పెండ్ చేసింది మీరు ఇంటర్వ్యూస్లో చెప్పగలిగినా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ దట్. ఓకే, అంటే ఇప్పుడు డిసెంబర్లో ఇప్పుడు వస్తాయి కదా ఓపెనింగ్స్, ఇంకా మనకు నవంబర్, డిసెంబర్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట కంపెనీస్ రావడం కాలేజెస్కి. మీరు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దాన్ని ప్రాపర్గా మళ్ళీ రిపీట్ చేసుకొని ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయగలిగితే మీరు రెజ్యూమ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నిన్న మనకు విజువల్ స్టూడియో కోడ్లో ఒక ప్రాబ్లం వచ్చింది, నిన్న స్టాప్ చేశాం కదా, ఈరోజు దాన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, కోడ్ స్పేస్ స్టార్ట్. ఐ థింక్ మీరు చూడగలుగుతున్నారు కదా, నిన్న క్రియేట్ చేసిందే ఈరోజు కంటిన్యూ చేస్తున్నా. ఓకే, నిన్న మనం server.txt, store.pdf అనే 2 ఫైల్స్ తీసుకున్నాం మనం. ఓకే, ఈ 2 ఫైల్స్ని మనం జస్టిఫై చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే index.py అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. ఇంకోటి నేను ఆల్రెడీ ఇదే పాత్లోనే నేను మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఇన్స్టాల్ చేసి పెట్టా, మళ్ళీ ఇప్పుడు టైం ఎందుకని. సో ఒకటి కమ్యూనిటీ ఇన్స్టాల్ చేశాను, ప్యాసై ఓకే ప్యాసై ఇన్స్టాల్ చేశాను, టెక్స్ట్ స్ప్లిట్టర్స్ ఇన్స్టాల్ చేశా,
గూగుల్ కావాల్సిన థింగ్స్ ఇన్‌స్టాల్ చేశాను. లాంగ్‌చైన్ ఇన్‌స్టాల్ చేశాను. టెక్స్ట్ స్ప్లిట్టర్స్ కూడా ఇన్‌స్టాల్ చేసేసాను నేను. సో, ఇప్పుడు ఏవేవి ఇన్‌స్టాల్ చేశాను అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, మనం ఏవేవైతే ఇన్‌స్టాల్ చేశామో వాటన్నిటిని కలిసి ఒక ఫైల్‌లోకి తీసుకొని రావచ్చనమాట. ఆ ఫైల్ పేరే రిక్వైర్మెంట్.టీఎక్స్‌టీ. అంటే ఇప్పుడు ఈ ఫోల్డర్ ఉంది గదా! ఈ ఫోల్డర్‌లో మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంతా ఏమేం డిపెండెన్సీస్ యూజ్ చేసామనే దాన్ని ఒక ఫైల్‌లోకి తీసుకొని రావచ్చనమాట. ఆ ఫైల్ పేరే రిక్వైర్మెంట్.టీఎక్స్‌టీ. దాన్ని సింపుల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను చూడండి. సింపుల్ థింగ్ పిప్ ఫ్రీజ్ గ్రేటర్ థాన్ రిక్వైర్మెంట్.టీఎక్స్‌టీ అని ఉంటది. దాన్ని యూజ్ చేసుకుంటే అయిపోతుందనమాట అంతే. ఇది పిప్ ఫ్రీజ్ రిక్వైర్మెంట్.టీఎక్స్‌టీ. సో, ఇప్పుడు ఇది ఇక్కడ కమాండ్ పేస్ట్ చేస్తా. దానికంటే ముందు ఫస్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడెక్కడ రిక్వైర్మెంట్.టీఎక్స్‌టీ అనే ఫైల్ ఉందా? లేదు. సో, ఇప్పుడు నేను ఇక్కడ హిట్ చేస్తాను. నాకు రిక్వైర్మెంట్.టీఎక్స్‌టీ అనే ఫైల్ ఇక్కడ క్రియేట్ అయ్యి ఉంటది. ఆ ఫైల్‌లోకెళ్లారనుకోండి, మనకి ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయన్నమాట. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారనుకో ఇక్కడ మనకు వేరే డిపెండెన్సీస్ కూడా వచ్చాయి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఫైల్ మనం క్రియేట్ చేసాం కాబట్టి. వాటితో పాటు మనకు కావాల్సిన థింగ్స్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమేమి డిస్కస్ చేసాం? లాంగ్ చైన్ ఉంటది. లాంగ్ చైన్ కమ్యూనిటీ ఉంది. లాంగ్ చైన్ కోర్ ఉంది. లాంగ్ చైన్ జెన్ఏఐ ఉంది. టెక్స్ట్ స్ప్లిట్టర్స్ ఉంది. ఇవన్నీ మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాం గదా! అర్థమవుతుందా? సో, ఇప్పుడు ఇవన్నీ మనకి ఇక్కడ వచ్చాయన్నమాట. అంటే ఈ ప్రాజెక్ట్స్‌లో డిపెండెన్సీస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ రిక్వైర్మెంట్.టీఎక్స్‌టీలోకొచ్చాయి. కమాండ్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. లెట్స్ ఇంకా మనం ముందరికెళ్ళే కొద్దీ ఇంకా ఏంటనేది చూద్దాం ఇది. అంటే ఎందుకు యూజ్ అవుతదనేది కూడా చూద్దాం. ఇది క్లియర్ కదా? పిప్ ఫ్రీజ్ రిక్వైర్మెంట్.టీఎక్స్‌టీ క్లియరా ఏంటనేది? సో, ఇప్పుడు మనకి ఐడియా ఉంది ఏవేవి ఇన్‌స్టాల్ అయ్యాయి అనేది. జస్ట్ గో టు ఇక్కడికెళ్దాం. ఇక్కడికెళ్ళి మనకు కావాల్సిన కోడ్‌ని రాద్దాం ఇక్కడ. జస్ట్ నిన్న క్రియేట్ చేశాం కదా! దాన్నే యూజ్ చేసుకుందాం. సో, ఫస్ట్ టెక్స్ట్ లోడర్ కావాలన్నమాట. సో, కాబట్టి టెక్స్ట్ లోడర్ తీసుకోండి. సో, టెక్స్ట్ లోడర్‌ని ఇంపోర్ట్ చేసుకున్నా. దెన్ టెక్స్ట్‌ని లోడ్ చేసుకోవాలి. వీ నీడ్ టు లోడ్ ద టెక్స్ట్. సో, ఇప్పుడిక్కడ పాత్ ఇదే కాదనమాట. పాత్ మారుతుంది. సో, కాబట్టి దీన్ని తీయండి. పాత్ ఏంటి? ఇక్కడున్న పాత్ అనమాట. దీని యొక్క పాత్. ఇక్కడ క్లిక్ చేసి కాపీ రిలేటివ్ పాత్ అని ఉంది కదా! కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. అంతే. సో, ఇక్కడ ఇండెక్స్ కాదు. సారీ. ఇది కదా! సో, కాపీ రిలేటివ్ పాత్. పేస్ట్ ఇట్. సో, ఫస్ట్ ఇక్కడ వరకు రన్ అవుతుందో లేదో చూద్దాం. ప్రింట్ డాక్యుమెంట్ టెక్స్ట్. సో, ఫస్ట్ ఇది రన్ చేద్దాం. అంటే మన డాక్యుమెంట్ లోడ్ అయ్యి మనకి టెక్స్ట్ ప్రింట్ అవుతుందా లేదో చూద్దాం ఒకసారి. సో, కమాండ్ ఏంటి? సేమ్ పైథాన్ ఎలా రన్ చేస్తామో అదే. పైథాన్ స్పేస్ ఇండెక్స్.py వచ్చింది మనకు కంటెంట్ మొత్తం అంతా. ఈజ్ క్లియర్. మెటా డేటా వచ్చింది. తర్వాత పేజ్ కంటెంట్ కూడా వచ్చింది మనకు. ఓకే. యాహ్! సో, ఇది ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వాట్ షుడ్ వి డూ? ఫస్ట్ ఇది కామెంట్ చేద్దాం. టెక్స్ట్ డాక్యుమెంట్ లోడర్. ఓకే. ఫస్ట్ ఇస్ ఎ డాక్యుమెంట్ లోడర్. వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ వి నీడ్ టు డూ? నిన్న చేసాం కదా! వెళ్దాం అక్కడికే. ఏం చేయాలి? టెక్స్ట్ స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయాలంటే టెక్స్ట్ స్ప్లిట్టర్ కావాలి. సో, ఆల్రెడీ ఇక్కడ మనం స్ప్లిట్ చేసింది తీసుకున్నాం ఇక్కడ. సేమ్ ఇదే కాపీ చేయండి. పేస్ట్ చేయండి. ఓకే. నేను అన్ని ఇంపోర్ట్స్ అన్ని ఒక దగ్గర రాస్తాను. రికర్సివ్ క్యారెక్టర్స్ టెక్స్ట్ స్ప్లిట్టర్‌ని డిఫైన్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో, దెన్ చంక్స్ క్రియేట్ చేస్తున్నాం. చంక్స్‌లోకి ఏమెళ్ళాలి? టెక్స్ట్ ఎళ్ళాలి. టెక్స్ట్ ఎళ్ళింది. సో, ఇప్పుడు చంక్స్ మనకు డిస్‌ప్లే అవుతున్నాయో లేదో చూద్దాం ఒకసారి. ప్రింట్ ఆఫ్ చంక్స్. డాక్యుమెంట్ లోడర్ ఇది స్ప్లిట్టర్. ఓకే. జస్ట్ రన్ ద సేమ్ థింగ్. మళ్ళీ రన్ చేయండి. చంక్స్ వస్తున్నాయో లేదో చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి చంక్స్ క్రియేట్ అయ్యాయి మనకు. సో, ఇదేమో ఫస్ట్ చంక్. ఇదేమో సెకండ్ చంక్. ఇలా చంక్స్ క్రియేట్ అయ్యాయి మనకు.
దెన్ చంక్స్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్? వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ చెప్పండి? ఏం క్రియేట్ చేయాలి? వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ వీ నీడ్ టు క్రియేట్ ఆఫ్టర్ క్రియేటింగ్ చంక్స్? ఎంబెడింగ్ క్రియేట్ చేయాలి. ఎంబెడింగ్ మోడల్ కావాలి మనకు. సో ఎంబెడింగ్ మోడల్ కూడా ఆల్రెడీ తీసుకొని వచ్చాం ఇక్కడ. సో దిస్ ఈస్ ద థింగ్. లెట్స్ టేక్ దిస్. సో ఎంబెడింగ్ మోడల్ కూడా డిఫైన్ చేసాం. ఎంబెడింగ్ మోడల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ ఆఫ్టర్ ఎంబెడింగ్ మోడల్? ఏం చేయాలి? ఎంబెడింగ్ మోడల్ అయిపోయిన తర్వాత ఏంటి? పాస్ అయ్యి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసా. డిఫైన్ చేయడం అంతే. లెట్స్ టేక్ ఇట్. సో ఇట్ డిఫైన్ చేశా. ఈరోజు మీకు నేను ఇంకోటి కూడా చూపిస్తాను. అంటే ఇప్పుడు ఇది క్లౌడ్లో చేస్తున్నాం, లోకల్లో ఎలా చేస్తారు అనేది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది చేస్తున్నా. ఓకే. సో వెక్టర్ డేటాబేస్ని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? రిట్రీవర్ క్రియేట్ చేయాలి. క్రియేట్ ద రిట్రీవర్. రిట్రీవర్ క్రియేట్ చేసాం. రిట్రీవర్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకేం చేయాలి? ఇది ఫస్ట్. ఇప్పుడు అర్థమవుతుందా? దిస్ ఇస్ ద ఫస్ట్ చైన్. దిస్ ఇస్ ద ఫస్ట్ పైప్ లైన్. ఎవ్రీథింగ్ ఇస్ ఏ ఫస్ట్ పైప్ లైన్. ఇది ఫస్ట్ పైప్ లైన్ అనమాట. దెన్ హియర్ నెక్స్ట్ సెకండ్ పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద సెకండ్ పైప్ లైన్. సెకండ్ పైప్ లైన్ ఏంటి? ఫస్ట్ ప్రాంప్ట్ కావాలి మనకు. సో కాబట్టి ప్రాంప్ట్ డిఫైన్ చేద్దాం. చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్. దెన్ మోడల్ని డిఫైన్ చేయాలి. అంటే ఎల్ఎల్ఎంని డిఫైన్ చేయాలి. సో ఆల్రెడీ డిఫైన్ చేసాం మనం ఎల్ఎల్ఎంని. కాబట్టి మోడల్ని డిఫైన్ చేసాం. దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? చైన్ని క్రియేట్ చేయాలి. వీఆర్ క్రియేటింగ్ ద చైన్. ఓకే. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. చైన్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. దెన్ ఇన్వోక్ చేయడమే చైన్ అంతే. సింపుల్ థింగ్. ఇన్వోక్ చేసి రెస్పాన్స్ని ప్రింట్ చేద్దాం. దట్స్ ఇట్. సో ఇప్పుడు టోటల్గా ఒకసారి ఫైల్ని రన్ చేద్దాం. రన్ చేసి ఏమవుతుందని చూద్దాం. సో దిస్ ఈస్ ద సెకండ్ పైప్ లైన్. దిస్ ఈస్ ద ఫస్ట్ పైప్ లైన్. సో లెట్స్ రన్ ద థింగ్. క్వశ్చన్ ఏం అడిగా ఇక్కడ నేను? యూజర్ క్వశ్చన్ ఏమైనా కావాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ తీసేసి ఇక్కడ ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇన్పుట్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద క్వశ్చన్. దిస్ క్వశ్చన్ విల్ గో హియర్. Okay, let's run the content. One minute. సో ఇక్కడ నా ప్రింట్స్ రాసామా? ప్రింట్ ఇక్కడ ఒకటే ప్రింట్ ఉంది. ఓకే, గుడ్. క్వశ్చన్ అడుగుతుంది. ఏం క్వశ్చన్ రాస్తుంది? సూర్య గురించి చెప్పు అని అడిగా. ఇట్ ఈస్ గివింగ్ ద ఆన్సర్. సూర్య born on July 23rd, 1975 is a prominent Indian actor. సంథింగ్ అడుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ ఇది?
ఏంటనేది? ఎస్ ఆర్ నో? సో ఏం చేసాం అంటే ఫ్లో ఒకసారి ఇక్కడ రాయండి ఒకసారి, లేదా ఫ్లో ఒకసారి చెప్పండి నాకు ఇక్కడ. లెట్స్ టెల్ ద ఫ్లో. వాట్ ఈస్ ద ఫ్లో వీ హ్యావ్ యూజ్డ్ హియర్? వాట్ ఈస్ ద ఫ్లో? లెట్స్ టెల్ ద ఫ్లో. సో ఈరోజు ఇది చేద్దాం. ఈరోజు ఆఫ్‌లైన్‌లో ఎలా రన్ చేయాలనేది కూడా చూపిస్తాను. టుమారో ఐ విల్ టాక్ అబౌట్ ఏజెంట్స్. ఏజెంట్స్ గురించి రేపు మాట్లాడదాం. చెప్పండి తొందరగా. తొందరగా చెప్పండి. క్విక్లీ. నేను పిక్ చేయాలా? మీరే మాట్లాడతారు. నేను మాట్లాడేది వినిపిస్తుందా? హలో! అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు మాట్లాడండి. ఏమైంది? తప్పుడు చేయట్లేదేంటి? హలో. ఆ! హాయ్ చెప్పండి. సార్. చెప్పండి. క్లోజ్ చెప్పండి. ఏం లేదు సార్, మాట్లాడమన్నారు కదా అని చెప్పి మాట్లాడంతే. ఏం లేదు, డౌట్ ఏం లేదు. డౌట్ కాదు. నేను అడుగుతుంది ఇప్పుడు నేను ఏం ఎక్స్‌ప్లెయిన్ చేశానో అదే. సార్, అది ఎక్స్‌ప్లెయిన్ చేయండి నేను అంటున్నా. ఓకే సార్, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు చేస్తారు సార్. ఫ్లో ఎక్స్‌ప్లనేషన్ మీరు వద్దు నాకు. ఫ్లో కావాలి. ఫ్లో మాత్రం కావాలి. అంటే ఇప్పుడు యా 2 పైప్‌లైన్స్ ఉన్నాయని చెప్పాను. ఫస్ట్ పైప్‌లైన్ వచ్చేసి వెక్టర్ జనరేషన్ పైప్‌లైన్. సెకండ్ పైప్‌లైన్ రిట్రీవర్ పైప్‌లైన్. వెక్టర్ జనరేషన్ పైప్‌లైన్‌లో ఏవుంటాయి? రిట్రీవర్ పైప్‌లైన్‌లో ఏవుంటాయి? ఇది కావాలి. ఫస్ట్ వెక్టర్ జనరేషన్ లో ఫస్ట్ లోడింగ్ ఫస్ట్, తర్వాత స్ప్లిట్టింగ్, తర్వాత చంక్స్, ఎంబెడింగ్స్, తర్వాత హ్మ్. వెక్టర్ డిబి. మనం ఇందులో అయితే 5C అనుకుంటే ఒకటి ఏదో యూజ్ చేస్తాం, అది ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు దానిపైన. హ్మ్. నెక్స్ట్ మీకు ఐడియా ఉన్నది ప్రాంప్ట్. చెప్పండి అయితే. ఏమైంది సార్? మీకు ఐడియా ఉన్నది చెప్పండి అయితే. ఏది ఐడియా ఉన్నది? తర్వాత నెక్స్ట్ లో రిట్రీవల్ అన్నమాట. ప్రాంప్ట్, రిట్రీవల్, ఎల్ఎల్ఎం అండ్ యూజర్ ఇన్పుట్. తర్వాత మనం రిజల్ట్ ప్రింట్ చేస్తాం అంతే. హుహు. ఓకే. సరే గుడ్. క్లాప్స్ కొట్టండి ఉదయ్‌కి అందరూ. లేదా చిటికలేస్తానన్నా ఏయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. నెక్స్ట్ ఎవరు చెప్తారు? హర్ష. ఓకే. హర్ష చెప్పు హర్ష. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం లోకల్‌లో ఎలా సేవ్ చేయాలనేది కూడా చూస్తాం. ఆ! నెక్స్ట్ నాకు 5 మంది చెప్పాలి. ఒకరయ్యారు. ఇంకా నలుగురు చెప్పండి. చెప్తే నెక్స్ట్ మూవ్ అవుతా. లేదంటే ఇక్కడే క్లోజ్ చేద్దాం. ప్రాబ్లమ్ ఏం లేదు. తొందరగా. హ్మ్. చెప్పండి. హ్యాండ్ రైజ్ చేయనవసరం లేదు. అన్‌మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. హలో, వినిపిస్తుందా సార్? ఆ! వినిపిస్తుందండి. చెప్పండి. ఫస్ట్ వచ్చేసి మనం లోడర్స్‌ని లోడ్ చేస్తాము. లాంగ్‌చెయిన్ కమ్యూనిటీ ద్వారా ఇన్‌స్టాల్ చేసుకొని, హ్మ్. ఏదైనా టెక్స్ట్ ఫైల్‌ని అట్లా లోడ్ కాదు. చేస్ అట్లా కాదు. హ్మ్. అట్లా కాదు. 2 పైప్‌లైన్స్ ఉంటాయి. ఫస్ట్ పైప్‌లైన్ ఇది. సెకండ్ పైప్‌లైన్ ఇది. ఫస్ట్ పైప్‌లైన్‌లో ఉన్న 5 స్టెప్స్ ఇవి. సెకండ్‌లో ఉన్న 5 స్టెప్స్ ఇవి. అంతే సింపుల్. ఓకే. ఫస్ట్ పైప్‌లైన్‌లో ఉన్న స్టెప్స్ అంటే ఫస్ట్ పైప్‌లైన్ ఓకే సార్. ఫస్ట్ పైప్‌లైన్‌లో లోడింగ్, స్ప్లిట్టింగ్, చంక్స్, ఎంబెడ్డింగ్స్ అవి వెక్టర్ డేటాబేస్‌లో స్టోర్ చేయడం చూస్తాము. రాగ్ ఇంప్లిమెంటేషన్‌లో. సెకండ్ పైప్‌లైన్ వచ్చేసి రిట్రీవ్ చేయడం, అంటే డేటాని ఎలా రిట్రీవ్ చేయాలి, లైక్ యూజింగ్ వెక్టర్ డేటాబేస్. వి ఆర్ యూజింగ్ ఫయాస్ హియర్. అదే ఫాస్ హ్మ్. హ్మ్. అది హ్మ్. యూజ్ చేస్తాం, వెక్టర్ డేటాబేస్. అది యూజ్ చేసుకుని రిట్రీవ్ చేస్తాము. దాని తర్వాత చేంజ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసి హ్మ్. దాంట్లో ప్రాంప్ట్ టెంప్లేటింగ్, అంటే ప్రాంప్ట్ టైం ఇస్తాము. ఆ ప్రాంప్ట్ మనం ఇచ్చిన టెక్స్ట్ ఫైల్ డేటాని రిట్రీవ్ చేసుకుని 2 ప్రాంప్ట్ టెంప్లేట్‌లో డైనమిక్ వాల్యూస్‌లా ఇచ్చి చేంజ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎల్ఎల్ఎంకి కనెక్ట్ చేస్తాం సార్. దాని ద్వారా యూజర్ అవుట్‌పుట్ అనేది వస్తది. ఓకే. నెక్స్ట్ ఇంకో ముగ్గురు. తొందరగా చెప్పండి.
క్లాప్స్. ఓకే. ఓకే. సారీ. మేము పార్షియాలిటీ చూపెట్టలేదు. ఆ అమ్మాయిలకి కూడా క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ కొట్టండి అమ్మాయిలకి కూడా. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఎవరు? ఇంకో ముగ్గురు కావాలి. ఇద్దరయ్యారు. ముగ్గురు కావాలి. ఇంకా ముగ్గురు. తొందరగా. నేనే పిక్ చేయాల్సి వస్తుంది మీరు చేయకపోతే. సూర్యకిరణ్ చెప్పండి సూర్యకిరణ్. త్వరగా. మీకోసం నేను ఇంకోటి కూడా చూపిస్తున్నా. నాకు ఇది అందరు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. ఇంకా ముగ్గురు చెప్పాలి నాకు. హలో. పేరు చెప్పండి. నా పేరు సాయి. చెప్పండి. సాయి గణేష్. ర్యాగ్ అప్లికేషన్ లో టూ పైప్ లైన్స్ అంటే ఫస్ట్ వెక్టర్ క్రియేషన్, దాంట్లో ఫస్ట్ టెక్స్ట్ ని లోడ్ చేస్తాం, తర్వాత చంక్స్ కింద చేసి దాన్ని ఎంబెడింగ్ మోడల్స్ యూస్ చేసి ఎంబెడింగ్ చేసి వెక్టర్ డిబిలో స్టోర్ చేస్తాం. తర్వాత రిట్రీవల్ పైప్ లైన్ లో మనం ఫస్ట్ ప్రాంప్ట్ ని చేసేసి దాని తర్వాత రిట్రీవర్ యూస్ చేసి LLM కి ఇచ్చి మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని రిజల్ట్ తీసుకుందాం. ఓకే. ఇద్దరు త్వరగా. సంజయ్ చెప్పండి. సంజయ్ దుడుక. హలో సార్. చెప్పండి సంజయ్. సార్ ఫస్ట్ మనం డాటా లోడ్ చేస్తాం సార్. ఐ మీన్ టెక్స్ట్ ఫైల్ అయినా PDF అయినా ఏదైనా. తర్వాత వాటిని చంక్స్ లా కన్వర్ట్ చేస్తాం. స్ప్లిట్ చేసి చంక్స్ లా కన్వర్ట్ చేస్తాం. అండ్ ఆ చంక్స్ ని ఎంబెడింగ్స్ లా కన్వర్ట్ చేస్తాం సార్. పొజిషనల్ ఐ మీన్ వాటికి వెక్టర్స్ కన్వర్ట్ చేస్తాం. వాటిని వెక్టర్ డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటాం సార్. ఎందుకంటే కాంటెక్స్ట్ విండో ప్రాబ్లం రాకుండా ఉండడానికి. కాంటెక్స్ట్ విండో కాదు కదా ఇక్కడ సిమాంటిక్ సెర్చ్ చేయడానికి. కాంటెక్స్ట్ విండో ఓకే. కాంటెక్స్ట్ విండో అనేది కూడా ఒకటి. బట్ ఇక్కడ నెక్స్ట్ తర్వాత ప్రాంప్ట్ ఇస్తాం సార్. సిస్టమ్ ప్రాంప్ట్ అండ్ యూజర్ ప్రాంప్ట్. నెక్స్ట్ రిట్రీవర్ యూజ్ చేసి డాటాని ఫెచ్ చేసుకుంటాం. మోస్ట్ తర్వాత LLM యూజ్ చేస్తాం సార్ డాటా రిట్రీవ్ చేసుకోవడానికి, జనరేట్ చేయడానికి. అండ్ యూజర్ ప్రాంప్ట్ కి క్వశ్చన్ కి రిప్లై వస్తుంది. ఓకే. లాస్ట్ ఒకరు గోల్డెన్ ఛాన్స్ ఎవరు తీసుకుంటారు అది? చెప్పు సూర్య. బాయ్. ఇప్పుడు బయటకు వస్తున్నాను, అందుకే వాయిస్ వినిపిస్తుంది. చెప్పండి. ఓకే. To build the two pipelines, we'll first take the text file and load it using the loader. After loading it, we'll split the text using the text splitter. Then the text splitted is converted into embeddings and it is stored in the vector form in the vector database. This is the first chain. And in the second chain, we'll get the user input. We'll get the prompt using prompt templating. After that, prompt templating, it is sent for retrieval data. After sending for retrieving the data, it is processed to LLM. The LLM does the semantic search and retrieves the required data. This is the second process. ఓకే. నైస్. యాక్చువల్లీ నేను ఎందుకు మాట్లాడాను తెలుసా? స్టూడెంట్ అడుగుతున్నారు, ఎవరు అడిగారు ఈరోజు సాల్వ్ చేసి
వేరే లాంగ్వేజ్లో కూడా టీచ్ చేయండి అని అడుగుతున్నారు. మాకు తెలుగు అర్థం కాలేదు వీరి కూడా నేర్చుకుంటున్నా. కన్నడ తర్వాత తమిళ్ నేర్చుకుంటున్నా. రెండిట్లో టీచ్ చేస్తా. దాని తర్వాత హిందీ కూడా నేర్చుకుంటా. సౌత్ ఇండియా వెళ్దాం, దాని తర్వాత నార్త్ ఇండియా వెళ్దాం. సార్ నాకు కూడా ఒక అమ్మాయి మెసేజ్ చేసింది లైక్ లింక్డ్ఇన్ లో లైక్ తనకు చెప్పారు పంపించేసాను. చెప్పారు నాకు కాల్ చేశారు. యాక్చువల్గా 3-4 మెంబర్స్ కాల్ చేశారు. దాంట్లో ఒక పర్సన్ చెప్పారు మీ గురించి. ఓకే. సో నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ నాకు తెలిసి అందరికి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ 41 మంది ఉన్నారు. అందరికీ ఐడియా ఉంటుంది ఏంటనేది. బట్ మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడతా ఉంటారు అనమాట. బట్ మీకు ఎంత వచ్చినా ఎక్స్ప్రెస్ చేయకపోతే వేస్ట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న నాకు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, నాకు ఎవరు గుర్తుంటారు తెలుసా? శ్రీకీర్తి గుర్తుంటారు, గాయత్రి గుర్తుంటారు, సూర్య గుర్తుంటాడు, విజయ్ గుర్తుంటాడు, ఉదయ్ గుర్తుంటాడు, అంతే అనమాట. గణేష్ గుర్తుంటాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చి ఏదైనా నేమ్స్ చెప్పాలనుకో వేరే కంపెనీస్ కానీ లేదంటే ఎక్కడైనా, నాకు వీళ్ళే గుర్తుంటారు, ఇంకెవరు గుర్తుండరు. అప్పుడు మీరు ఒక ఆపర్చునిటీ మిస్ అవుతున్నట్లనే కదా. సో బీయింగ్ ఓకల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పట్లో మీరు ఎంత ఓకల్గా ఉంటే అంత బెటర్గా ఉంటుంది మనకు. ఓకే. సో కాబట్టి మీకు ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా ఓకల్గా ఉండాలి. ఆ ఓకల్నెస్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట డెఫినెట్గా. సరే. సో ఇప్పుడు నేను ఎందుకు దీని గురించి మాట్లాడా, నేను ఎందుకు ఇక్కడ చూపిస్తున్నా? ఫస్ట్ థింగ్, ఇది ఫస్ట్ పైప్ లైన్, ఇది సెకండ్ పైప్ లైన్ కదా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏమవుతుంది అనేది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నెక్స్ట్ చెప్తున్న టాపిక్ ఏంటనేది. ఇప్పుడు మీరు ప్రతి టైం ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, లోడింగ్ దగ్గర నుంచి చైన్ వరకు ప్రతి ఒక్కటి రన్ అవుతుంది అనమాట. ఎస్ ఆర్ నో? అవునా కాదా? మళ్ళీ మాట్లాడదాం, లాస్ట్లో దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేను ప్రతి ఒక్కసారి ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, ఇప్పుడు నేను 2 సార్లు క్వశ్చన్ అడిగా. ఈ 2 సార్లకి ఫస్ట్ లోడ్ అవ్వాలి, దాని తర్వాత స్ప్లిట్ అవ్వాలి, ఎంబెడింగ్ అవ్వాలి, డేటాబేస్ అవ్వాలి, దాని తర్వాత రిట్రీవల్ అవ్వాలి, ఇది అవ్వాలి, ఇది అవ్వాలి, ఇది అవ్వాలి. ప్రతి ఒక్కటి చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రతిసారి రిపీటిషన్ ప్రాసెస్ అవసరం లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ డేటాబేస్ మనకు క్లౌడ్లో అంటే ఆన్లైన్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఈ డేటాబేస్ని మనకు ఒకటే కదా టెక్స్ట్ ఫైల్ ఉన్నది. ఈ టెక్స్ట్ ఫైల్ ఒకసారి లోడ్ చేసి ఈ వెక్టర్ డేటాబేస్ని నేను లోకల్లో సేవ్ చేసుకున్నాను అనుకో, ఇంకా ఈ ప్రాసెస్ ఏది చేయనవసరం లేదు. దీని అంతా డిలీట్ చేసేసుకోవచ్చు నేను. ఇంకా ఈ లోకల్లో స్టోర్ చేసిన ఏదైతే డేటాబేస్ ఉందో దీన్ని తీసుకొని దీనికి అటాచ్ చేసుకోవచ్చు మనం. అర్థమవుతుందా? దీన్ని ఒక్కసారి మాత్రమే రన్ చేయాలన్నమాట. ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే రన్ చేయాలి. రన్ చేస్తే ఇంకా లోకల్లో రన్ అయిపోతుంది, లోకల్లో స్టోర్ అయిపోతుంది. ఇంకా స్టోర్ చేసిన దాన్ని ప్రతిసారి యూజ్ చేసుకుంటా. అంటే ఇంకా మళ్ళీ ఇదంతా జరగదు అనమాట. ఫాస్ట్ ఉంటుంది రిట్రీవల్, ఇంకా ఎఫిషియెంట్గా ఉంటుంది రిట్రీవల్, ఇంకా మన ర్యామ్ మీద భారం పడదన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చేస్తుంది అది. సో ఇప్పుడు చేస్తుంది అదే అనమాట. ఏంటంటే ఒక్కసారి రన్ చేస్తా, లోకల్లో ఫైల్ స్టోర్ చేసేస్తా, ఈ స్టోర్ చేసిన లోకల్లో ఫైల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టెక్స్ట్ ర్యాగ్ కాదు, ఏ ర్యాగ్ అయినా అంతే. నువ్వు ఒకవేళ ఇన్పుట్ మారుస్తే అప్పుడు ఆ ఇన్పుట్ మార్చిన దాన్ని ఒకసారి రన్ చేస్తావు అంతే. ఆ వచ్చిన ఫైల్ని తీసుకొని వెళ్ళి వేస్తావు. ఏ ర్యాగ్ అయినా అంతే. ఇప్పుడు టెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ అంతే, ఏ ర్యాగ్ అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం అంతా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అమ్మో లోకల్లో స్టోర్ చేయాలి ఏదేదో ఉంటుంది అనుకుంటాం కదా. ఏం లేదు, ఒక 4-5 స్టెప్స్ ఉన్నాయన్నమాట అంతే. ఆ స్టెప్స్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, ఇది ప్రీమియం కంటెంట్ మీకు. యాక్చువల్గా ఇది చెప్పకూడదు అనుకున్నా, బట్ మీరందరూ రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి, మంచి పిల్లలు కాబట్టి చెప్తున్నా. ఓకే, సో లెట్స్ డూ ఇట్. ఫస్ట్ ఇది కామెంట్ చేసేసేయండి. ఇది మళ్ళీ చూద్దాం. ఈ గూగుల్ క్లయింట్ కూడా ఇప్పుడు నాకు అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. ఈ సెకండ్ పైప్ లైన్ ఉంది కదా, సెకండ్ పైప్ లైన్ మనకు అవసరం లేదు. ఫస్ట్ పైప్ లైన్ మళ్ళీ రన్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. అది మన మెయిన్ టార్గెట్. వీ షుడ్ నాట్ రన్ ద ఫస్ట్ పైప్ లైన్ అగైన్ అండ్ అగైన్. వీ షుడ్ రన్ వన్స్ అండ్ దెన్ వీ నీడ్ టు క్లోజ్ ఇట్, అంతే. ఇది మన టార్గెట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రిట్రీవర్ కూడా వద్దు, రిట్రీవర్ కూడా కామెంట్ చేసేద్దాం. ఫస్ట్ పైప్ లైన్లో మనకి ఎక్కడ డేటాబేస్ క్రియేషన్ అవ్వాలన్నమాట. ప్రింట్ డేటాబేస్ క్రియేటెడ్. ఒకవేళ డేటాబేస్ క్రియేట్ కాకపోతే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. డేటాబేస్ క్రియేట్ అయితే డేటాబేస్ క్రియేటెడ్ అని ఎర్రర్ ప్రింట్ అవుతుంది అనమాట మనకు. ఐ మీన్ ఎర్రర్ కాదు, నార్మల్ మెసేజ్ ప్రింట్ అవుతుంది.
సో డేటాబేస్ క్రియేటెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేయాలి, లోకల్ డేటాబేస్ తీసుకోవాలి, ఇక్కడ స్టోర్ చేసుకోవాలన్నమాట. లోకల్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. దానికి ఎవ్రీథింగ్ సేమ్ అనమాట, అంతా సేమ్ అనమాట. ఈ వెక్టర్ డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని లోకల్లో సేవ్ చేయాలన్నమాట. ఎలా సేవ్ చేస్తారు? సింపుల్ థింగ్, వెరీ 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 సింపుల్, చాలా సింపుల్. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడ వెక్టర్ డేటాబేస్ని ఫామ్ చేసాం కదా, ఈ వెక్టర్ డేటాబేస్ని సింపుల్గా డైరెక్ట్గా రిట్రీవర్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఇలా డైరెక్ట్గా రిట్రీవర్ క్రియేట్ చేయకుండా మనం ఏం చేయాలంటే ఆ సేమ్ లోకల్కి ఏదో ఒక పేరు ఇవ్వాలి. కదా, ఏదో ఒకటి, ఏదైనా ఇవ్వచ్చు పేరు. ఓకేనా, ఇది ఒకవేళ జరిగింది అనుకోండి, మనకి ఇక్కడ ఒక డేటాబేస్ వస్తుంది, లోకల్ డేటాబేస్ క్రియేట్ అయిందని వస్తుంది. ఒకవేళ జరగలేదు అనుకోండి, ప్రాబ్లం అవుతుంది, ఏదైనా ఎర్రర్ వస్తుంది అనమాట. అంతే, ఇది ఒక్క లైన్, అంతే, ఇది ఒక లైన్. లోకల్లో సేవ్ చేయి, ఈ డేటాబేస్ని లోకల్లో సేవ్ చేయి, ఏ పేరుతో సేవ్ చేయి, ఈ పేరుతో సేవ్ చేయి అని చెప్తున్నా ఇక్కడ మనం. లెట్స్ డూ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, దెన్ వీ విల్ గెట్ ద మెసేజ్ లోకల్లో సేవ్ అయిందని, లోకల్ డేటాబేస్ క్రియేటెడ్. If you go and if you see here, FASI index, local database is created. ఇంకా నాకు ఈ లొల్ల అంతా అవసరం లేదు, ఫస్ట్ది ఇంకేది అవసరం లేదు. ఇది ఆల్రెడీ నాకు మొత్తం అంతా క్రియేట్ అయిపోయింది, లోడ్ చేసుకొని అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు, నాకు డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. నేను ఈ డేటాబేస్ని మొత్తం అంతా వాడుకోవచ్చు అనమాట ఇంకా. సో ఎలా వాడుకుంటా? సింపుల్ థింగ్, చాలా సింపుల్ థింగ్. సో మనకి దీంట్లో ఏం కావాలంటే ఎంబెడింగ్ కావాల్సి వస్తుంది, ఎందుకంటే ఎంబెడింగ్ ప్రొవైడ్ చేయాలి మనం. దెన్ అంతే, ఈ లోకల్ డేటాబేస్ పేరు కావాలి. సో సింపుల్ థింగ్ అనమాట, రిట్రీవర్ క్రియేట్ చేయడానికి ఏం కావాలి? సింపుల్ థింగ్. సో వెక్టర్ డేటాబేస్ ఈజ్ ఈక్వల్స్ టు FASI, ఆల్రెడీ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, FASI డాట్, మనకి ఒక మెథడ్ ఉంటుంది, ఇది సేవ్ లోకల్ కదా, లోడ్ లోకల్ అని ఉంటుంది అనమాట. అంటే లోకల్లో ఉన్న దాన్ని లోడ్ చేయమని చెప్తున్నాం. దేన్ని లోడ్ చేయాలి అంటే చెప్పాలి ఇక్కడ, దేన్ని లోడ్ చేయాలనేది. ఫస్ట్ దేన్ని లోడ్ చేయాలో చెప్పాలి ఇక్కడ. దేన్ని లోడ్ చేయాలంటే దీన్ని లోడ్ చేయాలి, దీని పేరు ఏంటి? ఇది లోడ్ చేయి. దాని తర్వాత ఇది ఎంబెడింగ్ యూజ్ చేసుకోవాలన్నమాట. ఏ ఎంబెడింగ్ యూజ్ చేసుకోవాలి ఇది అంటే ఈ ఎంబెడింగ్ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే నో వాల్యూ ఆర్గ్యుమెంట్ ఎంబెడింగ్ ఇన్ ద క్లాస్ మెథడ్. ఓకే, నో ప్రాబ్లం. సో ఎంబెడింగ్ ఉండాలి. ఎంబెడింగ్తో పాటు నెక్స్ట్ ఏం ఉండాలంటే మనకి ఇక్కడ అలో డేంజరస్ డీసీరియలైజేషన్ ట్రూ చేయాలన్నమాట. ఇక్కడ ఇదేంటంటే పిల్లో అనే ఒక లైబ్రరీ మనకు ఇన్ డిఫాల్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. ఆ ఇన్స్టాల్ అయినప్పుడు ఆ లైబ్రరీ మనకు లోకల్లో ఉన్న డేటాబేస్ని బ్లాక్ చేస్తుంది అనమాట. అలా బ్లాక్ చేయకుండా నాకు అలో చేయని చెప్తున్నాం అనమాట ఇక్కడ, అంతే. ఓకే, సో ఇప్పుడు డేటాబేస్ లోడ్ చేసాం. లోడ్ చేసిన తర్వాత రిట్రీవర్ క్రియేట్ చేస్తాం. ఏదంతా దీంతో రిట్రీవర్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత దీనికే ప్రాంప్ట్ క్రియేట్ చేస్తాం, దీనికే LLM యాడ్ చేస్తాం, దీన్నే చైన్ క్రియేట్ చేస్తాం, దీంట్లోనే క్వశ్చన్ తీసుకొని ఆన్సర్ కూడా ఇస్తాం అనమాట, అంతే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏది లోడ్ చేయట్లేదు, ఇక్కడ ఆల్రెడీ లోడ్ అయిపోయింది, నాకు డేటాబేస్ మొత్తం అంతా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ డేటాబేస్ ఏ ఫైల్తో క్రియేట్ అయిందంటే servanan.txt అనే ఫైల్తో క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ఫైల్లో నేను ఏదైనా ఎక్స్ట్రా అడిషన్స్ యాడ్ చేశాను అనుకోండి, ఆ ఎక్స్ట్రా అడిషన్స్ ఈ FASI డేటాబేస్లో లోడ్ అయి ఉంటాయా, ఉండవా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1044 అయింది, 1055కి నేను servanan.txtలో నేను యాడ్ చేశాను, అవి ఈ FASI డేటాబేస్లోకి వెళ్తాయా? వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు? ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి లోడ్ అయిపోయింది కాబట్టి ఆ ముందున్న డేటాతో క్రియేట్ అయి ఉంటుంది అనమాట. మళ్ళీ నువ్వు ఇంకొకసారి కొత్తది క్రియేట్ చేయాలంటే మళ్ళీ రీరన్ చేయి దీన్ని అంతా. సరే, ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాం, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చూద్దాం. క్వశ్చన్ అడుగుతుంది, టెల్ మీ అబౌట్ సూర్య. ఇట్ ఈస్ గివింగ్ ద ఆన్సర్ వితౌట్ లోడింగ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంది? లోకల్ నుంచి తీసుకొని వస్తుంది అనమాట. This is how you will store in normal, online and local.
ఈజ్ క్లియర్. ఇంతకుముందు ఎవ్రీ ప్రాసెస్ అవ్వాలి ప్రతిసారి మొత్తం అంతా రన్ అవుతుంది కాబట్టి. కానీ ఇప్పుడు అన్ని రన్ అవసరం లేదు, లోకల్లో ఉంది కాబట్టి లోకల్లో డైరెక్ట్ తీసుకొని వస్తున్నాం మనం. సో ఇది ఎప్పుడంటే ఒక డాక్యుమెంట్ మనకు ఫిక్స్ అయిపోయింది, అదే డాక్యుమెంటే మళ్ళీ యూజ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ దాన్ని రన్ చేయడం అవసరం లేదు కాబట్టి క్రియేట్ చేసేస్తాం అనమాట. అదే ఇప్పుడు మీకు మళ్ళీ డాక్యుమెంట్ రన్ అవ్వాలి అన్నప్పుడు ఫస్ట్ ప్రొసీజర్లోకి వెళ్తాం. ఇది క్లియర్, అర్థమవుతుందా ఏంటనేది? సింపుల్ థింగ్ అనమాట. ఇది RAG. దిస్ ఈస్ ద RAG వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఐ థింక్ క్లియర్ కట్గా RAG అనే దాన్ని క్లోజ్